మీకు వారానికి 3 సార్లు చికెన్ ఇస్తారా? ఓకే. ఎగ్ రోజు మార్చి రోజు ఇస్తారా? ఓకే. పల్లిపట్టి రోజు మార్చి రోజు డే బై డే ఇస్తారా? ఓకే. అంటే మీరు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరు త్వరగా ఒక 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చేస్తారా? పల్లిపట్టి ఇప్పుడు పెరుగుతా ఉంది, తెలుసా మీకు ఎంత పెరిగిందో? తెలియదా? ఎందుకు మేడం అప్పుడే ఎవరు సర్క్యులర్ ఇవ్వలేదా? ఇచ్చి ఎప్పుడు జనవరి 20వ తేదీ ఇచ్చారు, ఫిబ్రవరి 20వ తేదీ ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీ జూన్ నుంచి ఎన్హాన్స్ చేస్తున్నట్టుగా జియో జారీ అయిపోయింది. అది మన పిల్లల పేరెంట్స్కి ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా అనమాట. 1150 ఇస్తున్నారు 1000, ఇది 1400 చేస్తున్నారు. ఇది రేపు జూన్ నుంచి అది ఆ మెను. ఇది 19 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రాస్తున్నారు. అప్పుడు మనకు 400 గ్రాములు ఇప్పుడు మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా డిఎం గారు. మామూలుగా వాళ్ళకు పీడిఎస్, వీళ్ళకి మటుకు 1 రూపీ ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు 19 పైసా ఒక 400 గ్రాములకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రాస్తున్నారు. మీ కాదండి, ఇక్కడ దింపినందుకు ఎంత ఇస్తున్నారమ్మా ఒక మూటికు? ఉండండి ఒక నిమిషం. ఒక బ్యాగ్కు 50 కేల బ్యాగ్కు ఎంత డబ్బులు ఇస్తా ఉన్నారు దింపినందుకు? ఏది మీరు ఒకరు ఒకరు చూసుకుంటారు? ఏమంటున్నారమ్మా నువ్వు? ఎంత ఇస్తారు ఒక బ్యాగ్ 50 కేల బ్యాగ్కు? హమాలీకి ఎంత ఛార్జ్ ఇస్తారు? దీన్ని బట్టి నాకేమర్థమవుతుంది తెలుసా? మీరు చెప్పకుండా పోవడం వల్ల ఏమన్నా ఒక 2 బ్యాగులు తీసుకుపోండి, మిగతా దించిపోండి అన్నట్టుంది. వాటర్ మేడం ఇప్పుడు ఒక హమాలీకి వచ్చినప్పుడు వాళ్ళు దించుతారు, దించిన తర్వాత ఎంత డబ్బులు ఇస్తా ఉన్నాం ఒక మూటికు అనే లెక్కచారం తెలియకుండా ఉంటే ఎట్లా? యాక్చువల్లీ మేము 50 కేల బ్యాగుకు 6 పావలా ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు. అదే డబ్బులు ఇక్కడ కూడా తీసుకోవాలి, అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు వాళ్ళు. అది తీసుకుంటా ఉన్నారేమో ఎంక్వైరీ కోసం నేను అడుగుతా ఉన్నా. అర్థమవుతుందమ్మా? 50 కేల బ్యాగుకు 6 పావలా ఎత్తుడు కూలు దింపుడు కూలు. ఎక్కడ మన గోడౌన్లో ఎంఎల్ఎస్ పాయింట్లో అయితే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్లో వాళ్ళకు కూడా ఇప్పుడు రేషన్ షాప్లో దింపినందుకు డబ్బులు గవర్నమెంటే ఇస్తూ ఉంది. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు రేషన్ షాప్ వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంటే ఇస్తూ ఉంది. అది కూడా మీకు కూడా ఏమన్నా గవర్నమెంటే ఆ దింపుడు ఛార్జీల వరకు ఏదన్నా అడుగుదామని ఆలోచన. అది మీరు కరెక్ట్ ఎంత ఇస్తా ఉన్నారు, ఎంత మీరు పే చేస్తూ ఉన్నారు వాళ్ళకనేది నాకు రావడం లేదు. 1 కేజీకి 1 రూపాయ ఏంది మేడం? 50 కేలకు 50 రూపాయల? మీరు అనేది రైస్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్, హమాలీ ఛార్జెస్, దింపుడు కుళ్ళు. మీరేమి ఇవ్వరా? వాళ్ళ లెక్కచారం వేసి ఇది ఇచ్చారు మీకు 69 పైసలు 400 గ్రాములకు. ఈ మెను అంత కరెక్ట్ ఫాలో అవుతున్నారమ్మా? ఎందుకని మెను అవతల వేస్తే బాగా చూస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయా? ఇక్కడ నేను చెప్పింది మేడం, ఇక్కడ ఆ మెను అనేది ఆడైనా చాటును కాదు కదా, ఈడేస్తే చూస్తారు కదా కరెక్ట్గా పిల్లలు ఏంది అనేది. అది కొంచెం మెను ప్రకారం కరెక్ట్ ఫాలో అవుతున్నారా? చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు అందాజుగా అప్రాక్సిమేట్లీ? 100 గ్రామ్స్ ఇవ్వాలమ్మా ఒక స్టూడెంట్కు. 2 టైమ్స్ 24 గ్రామ్స్ లేదే. మామూలు అన్ని హాస్టల్స్ 100 గ్రామ్స్ అండి. అన్ని హాస్టల్స్ 100 గ్రామ్స్. ఇదేదో కొంచెం రాంగ్ ఉన్నట్టుంది. ఇది ఫోటో తీసుకోమా వితౌట్ ఫ్లాష్, ఎందుకంటే లైటింగ్ పడతా ఉంది. వితౌట్ ఫ్లాష్ ఫోటో దిగి ఒకసారి చూద్దాం, వాళ్ళు అడుగుదాం కరెక్ట్గా. చూడు ఒకసారి కరెక్ట్గా ఉందా? ఎందుకంటే అన్ని హాస్టల్స్లో 100 గ్రామ్స్ ఉందండి. ఇది ఏంది? ఇది నాకు అర్థం కాదు. మీరు ఒక వారాంది ఇది పర్ డే కదా?
మరి అప్పుడు ఇది 100 అవుతుంది కదా, 24 grams అనేది మీరు దాదాపు 7 14 170 180 grams అవుతుంది, అంటే 90 grams దగ్గర. మరి నేను 100 grams అంటా ఉన్నా కదా. అదే మరి అదే ఇది ఇచ్చారు ఇక్కడ 165 అని. అదేలేదు, ఒక 8th 9th స్టూడెంట్స్ ను ఒక దగ్గర గ్యాదర్ చేయండి అమ్మా. ఇక్కడ వెళ్ళి పెద్ద పిల్లలు ఒక రూమ్ లో గ్యాదర్ చేయండి. దీనికి లేదా ఏంటది ఏంది టర్మరిక్ పౌడర్ చూడండి, ఏంది ఇది ఇట్లా వస్తే ఎట్లా, ఆ నామ్స్ ప్రకారం ఉండాలి కదా. చూడండి వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, రండి నోటీస్ ఇవ్వండి చూద్దాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యు ఆల్? మీరు ఉండండి మేడం, ఒకరు ఉంటాం. బాగున్నారంతా? చాలా బాగున్నా. ఎలా ఉన్నాయి భోజనాలు ఇక్కడ? టేప్ రికార్డర్ ప్లే చేసినట్టు చేయొద్దండి. బాగున్నాయి సార్ అనండి. బాగున్నాయి సార్ అని అరిచి చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? నేను మీరు తింటున్న భోజనాలకు భద్రత కల్పిస్తాం అన్నమాట. అంటే సరిగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఓకే, మెనూ ప్రకారం వడ్డించడం, ఇలాంటివన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం, ఓకేనా? మీకు దాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీకు వారానికి 3 సార్లు చికెన్ ఇస్తారా? ఓకే. ఎగ్ రోజు మార్చి రోజు ఇస్తారా? ఓకే. పల్లిపట్టి రోజు మార్చి రోజు డే బై డే ఇస్తారా? ఓకే. అంటే మీరు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు నాకు. మరి 3 సార్లు చికెన్ ఇవ్వడంలే మేము, మీరు ఇస్తా ఉన్నారంటా ఉన్నారు చికెన్. మరి నేను 3 సార్లు చెప్పాను, మీరు ఏమని చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి మీరే. అంటే మీరు చెప్పేటి అబద్ధాలు. మరి నేను 3 క్వశ్చన్లు వేసాను, 3 అబద్ధాలే చెప్పారు. నిజం నేను మాట్లాడేది. పల్లిపట్టి డే బై డే ఎవరు డైలీ ఇస్తారు, కానీ మీరు డే బై డే అంటా ఉన్నారు. అంటే మీనింగ్ ఏంది? అబద్ధాలు చెప్తా ఉన్నారు మీరు. లేదు సార్ మాకు డే బై డే ఇచ్చే డైలీ ఇస్తారు సార్ అని చెప్పాలి. ఎగ్ డే బై డే ఇస్తున్నారంటే ఎస్ సార్ అన్నారు. ఎగ్ డే బై డే ఇస్తున్నావా, డైలీ ఇస్తున్నాం అది చెప్పాలి కదా. ఇప్పుడు నేను అడిగితే మీరు చెప్తాం, అంటే మీకు అర్థమైంది మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు నాకు అన్ని. అంతే మరి. ఒక క్వశ్చన్ వేసేటప్పుడు దాన్ని స్పష్టంగా వినాలా. ఊరికి చెవులు తిప్పడం, ఊరికే ఏదో రికార్డింగ్ క్యాసెట్ ప్లే చేసినట్టు చేస్తూ ఉంటే ఎట్లా? అన్నిటికీ అట్లా కాదు కదా. మీరు చదువుకుంటా ఉన్నారు పిల్లలు. ఒకరు వచ్చి అడిగేటప్పుడు చాలా స్పష్టంగా క్వశ్చన్ విని దానికి ఆన్సర్ ఇవ్వాలి కరెక్ట్గా. అప్పుడు మేము కొన్ని క్యాచ్ చేసుకుంటాం. చికెన్ ఎన్ని? ఒక 2 పీసెస్ ఇస్తారా? 3 పీసెస్ ఇస్తారా? 2 పీసెస్. గ్రేవీ ఇస్తారా? ఎక్కువ గ్రేవీ వస్తారా? గ్రేవీ కూడా తక్కువ వేస్తారా? మరి సరిపోదు కదా, ఎట్లా చేస్తా ఉన్నారు? ఆదివారం వైట్ రైస్ పెడతారా? వైట్ రైస్ అయినా పెట్టేది? బగరన్నం పెట్టరా? మెనూలో బగరన్నం ఉందే. మరి మెనూ చూసారా మీరు? మెనూ అవతల పెట్టారు కదా కిచెన్లో, అది చూసారా? అది మీరు చూడండి మేడం, అది మెనూ యువతలు రావాలా. ఎందుకని ఏదో ఫార్మాలిటీకి ఉంది అన్నట్టు పెట్టడం అనేది రాంగ్. లేదు వాళ్ళు అది ఈడ పెడితే చదువుతూ ఉంటారు. వాళ్ళు కూర్చొని తినే దగ్గర మనం డైనింగ్ హాల్లో పెడితే చదువుతూ ఉంటారు. మీరు చూడండి, మీరే చూస్తూ ఉన్నారు. 2 పీసెస్ చికెన్ ఇవన్నీ కొంచెం అది కాదు మేడం, అది యువతలు పెట్టాలి. కానీ ఆడ పెడితే తినేటప్పుడు చదువుకుంటారు. ఓహో రేపు మధ్యాహ్నం ఏంది, సాయంత్రం ఏంది అనే విషయాలు. రుచికరంగా ఉంటున్నాయా వంటలు? హ్యాపీగా ఉందా మీకు ఇక్కడ? జాగ్రత్తగా మీరు మంచిగా మీరేమో లోటుపాట్లు నుండి చెప్తే కనుక మేడం నేను కొన్ని చర్యలు తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. అట్లా మీరు కరెక్ట్గా చెప్పాలా ఏది కూడా, ఓకేనా? ఓకే. మీకు డబ్బులు కూడా జూన్ నుంచి కొంచెం పెరుగుతూ ఉన్నాయి. డబ్బులు 1000 రూపీస్ 1 to 5th ఉన్న వాళ్ళకు 1150 అవుతా ఉంది. ఓకే. 1250 ఉన్న పిల్లలకు 6 to 10th పిల్లలకు 1400 అవుతా ఉంది. అంటే పెంచుతూ ఉన్నారు డబ్బులు జూన్ నుంచి. ఓకే. బియ్యం కూడా ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి మనకి ఇంట్లో ఇస్తారు చూసారా, కొన్ని తేలినట్టు ఉంటాయి చూసారా లైట్గా,
అలాంటి బియ్యం ఇస్తారు ఇప్పుడు. అవి తేలినేటి ప్లాస్టిక్ బియ్యం. వెరీ గుడ్, మీరు మంచి చదువు చదువుకుంటా ఉన్నారు. ప్లాస్టిక్ ఎంత కిలో తెలుసా? 150 రూపాయలు. మనం ఇచ్చే బియ్యం 40 రూపాయలు. 40 రూపాయలకి 150 రూపాయలు ప్లాస్టిక్ తెచ్చి కలిపితే భారీ నష్టం వస్తుంది. ఓకే, అవి కెన్నల్స్ అంటారు వాటిని, ఫోర్టిఫైడ్ రైస్. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యపు పొడితో తయారు చేసిన బియ్యపు లాంటి పదార్థం. అది అన్నం ఉడకబెడితే కరిగిపోతుంది, కొంచెం తేలినట్టు ఉంటుంది లైట్గా. అర్థమవుతుందా? ప్లాస్టిక్ అనేది మాట రాకూడదు, ప్లాస్టిక్ అనేది కాదు అసలు. ఓకేనా? మీ మేలు కోసం మీకు మంచి విటమిన్లు ఉండే భోజనం ఇవ్వాలని ఆ విటమిన్స్ కలుపుతా ఉన్నారు. 50 కిలో బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతా ఉన్నారు. కిలోకు 10 గ్రాములు వస్తుంది. రేపు జూన్ నుంచి మీ హాస్టల్లో కూడా అవే ఇస్తా ఉన్నారు. రేపు ఇప్పుడు ఇళ్ళలో ఇచ్చేటివి అవి కూడా ఇస్తారు ఇక్కడ. అర్థమవుతుందా? దానివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది బాగా, వెన్నుపూస. హిమోగ్లోబిన్, రక్తహీనత ఏదైనా ఉంటే రెక్టిఫై అవుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇవన్నీ మంచి పోషకాలు ఉండే బియ్యం, బలవర్ధకమైన బియ్యం. అర్థమవుతుందా? అవన్నీ జాగ్రత్తగా మీరు మీ ఇంటి దగ్గర కూడా మీ అమ్మ నాన్న ఎవరన్నా కడిగేటప్పుడు తేలుతాయి కదా, అవి తీసి పడేస్తూ ఉంటారు కదా. పడేయకూడదట తల్లి. చెప్పండి మీ అమ్మకు, అవి పడేయద్దు, మళ్ళీ మంచిగా పట్టుకొని లోపలేయాలా, వేసుకొని ఉడకబెడితే కదా మీ అమ్మకు మోకాలు నొప్పులు తగ్గుతాయి, మీకు తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఇట్లా అన్ని పోషకాలు ఉన్నాయి దాంట్లో. అర్థమైందా? చెప్పండి మీరు రేపు అమ్మరాళ్ళు ఇంటికి పోయినప్పుడు, అవి పడేద్దామా, అవి మంచిది, మా సార్ వచ్చి చెప్పారు, ఒక సారు ఫుడ్ కమిషన్ చైర్మన్ సారు విజయప్రతాప్ రెడ్డి సార్ వచ్చి చెప్పారు అని చెప్పాలి. ఓకేనా? మంచిది. ఇంకా మెనూ బోర్డు మీరు అందరికి తెలిసి ఐడియా ఉందా? పెట్టి 2 days అయిందండి. మేము వస్తున్నామని అన్ని పెట్టారేంటండి? లేదండి, మేము వస్తున్నామని పెట్టినట్టున్నారు. అన్ని కొత్తగా ఉన్నాయి బాగా, అన్ని గ్రామ్స్తో సహా ఉన్నాయంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ బోర్డులో. ఓకేలేండి. ఎనీహో ఆ బోర్డు తీసి యువతలు గడిపేయండి మేడం. ఆ బోర్డు డైనింగ్ హాల్లో పెట్టిస్తా, మీరు చదువుకోండి ఏమేమి పెడతా ఉన్నారు, ఏమేమి మాకు రావాలా అనేది. దిస్ ఈజ్ రైట్, గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్. ఎవరు సొమ్ము పెట్టడం లేదు ఇక్కడ, ప్రభుత్వం మీకు కల్పిస్తున్న ఒక హక్కు. ఆ హక్కును ఎవరు కూడా కాలు రాసేదానికి వీల్లేదు. అర్థమవుతుంది? దాదాపు 79 గ్రాములు చికెన్ పెట్టాలంటే 4-5 ముక్కలు రావాలి మీకు. ఒకసారి 5-6 ముక్కలు మినిమం. చిన్న అయితే 5-6, కొంచెం పెద్ద అయితే 4 ముక్కలన్నా రావాలి. రేపు జూన్ నుంచి వస్తాయి అన్నీ. ఇప్పుడంటే కొంచెం డబ్బులు సరిపోలే, కొంచెం రేట్లు పెరిగినాయి. ఇప్పుడో రేట్లు పెంచారు కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కొంచెం పెంచుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మెనూ పెరుగుతూ ఉంటుంది. డబ్బులు 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతూ ఉంటాయి, కానీ మీకు కూడా ఈజీగా ఉంటుంది డబ్బులు ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, డైలీ ఎగ్ ఇస్తున్నారా? 5 రోజులు ఇస్తారా, 6 రోజులు ఇస్తారా? 6 రోజులు ఇస్తారు. చిక్కీ రోజు ఇస్తా ఉన్నారా? రాయిమాల్ రోజు ఇస్తా ఉన్నారా? మెనూ బోర్డు చదువుకోండి, పోయి అక్కడ కిచెన్లో పెట్టారు, దాని యువతల ఆ డైనింగ్ హాల్కి మారుస్తారు రేపు. దాన్ని చదువుకోండి, ఏమేమి ఇస్తారు ఏంది అనేది చదువుకోవాలి మీరంతా. ఆ మెనూను, అది మెనూ అంటే చార్జెస్ ఉంటాయి, ఎన్ని గ్రాములు ఇచ్చేది ఉంటుంది, అవతల ఏమేమి వంట చేస్తూ ఉన్నారు, ఏమేమి పెడతా ఉన్నారు అనేది ఉంటుంది. ఫ్రూట్ ఇస్తున్నారా డైలీ? ఏమిస్తారు? కర్బూజా కూడా అప్పుడప్పుడు ఇస్తారే, అంటే సమ్మర్లో ఎప్పుడన్నా ఆల్టర్నేట్ ఇచ్చుకుంటూ ఉంటారండి తక్కువ రేట్ని బట్టి. దాని రేటు ఇవి వస్తే కానీ ఇవి కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఇచ్చిన కార్డులో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ ఉంది. ఏం చెప్తారా అది? వెరీ గుడ్. ఆ నెంబరు వాట్సాప్ మాత్రం పనిచేస్తుంది, ఫోన్ కాల్స్ వెళ్ళవు ఆ నెంబర్కు. ఓకే, ఆ నెంబర్కు ఫోన్ కాల్స్ వెళ్ళవు. మీరు మీ పేరెంట్స్ ఎప్పుడైనా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, రైస్ ఇస్తారు కదా ఫ్రీగా, ఆ రైస్లో ఏమన్నా పొరపాట్లు జరిగినా గోధుమ పిండి, చక్కెర, కందిపప్పు, బియ్యం 4 పదార్థాలు ఇస్తారు. ఈ ఏరియాలో ఇప్పుడు పైలట్ కార్యక్రమం కింద గోధుమ పిండి ఇస్తున్నారు 2 కిలోస్ ఒక కార్డు. అవి ఏమన్నా ఇవ్వకున్నా కానీ, తక్కువ తూకం ఇచ్చినా కానీ, ఎక్కువ డబ్బులు తీసుకున్నా కానీ మీరు మాకు ఫుడ్ కమిషన్కు ఒక కంప్లైంట్ పెట్టి మేము పై అధికారులకు పంపించి దాన్ని రెక్టిఫై చేపిస్తాం. ఓకేనా? అంగన్వాడీ సెంటర్ తెలుసు కదా, అంగన్వాడీ సెంటర్స్లో భోజనాలు సరిగ్గా పెట్టకున్నా మీ అక్క కానీ మీ వదినలు కానీ
మీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కపిల్లలు కానీ అన్నపిల్లలు కానీ అక్కడ పోతా ఉంటే మెనూ ప్రకారం వడ్డించుకున్నా కానీ మీరు కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే, మీ హాస్టల్స్ మెనూ ప్రకారం భోజనాలు రాకుంటే కదా కంప్లైంట్ పెట్టి మేము చర్యలు తీసుకుంటాం. ఓకేనా? బాగా చదువుకుంటారా? ఇంకా బాగా చదువుకోండి. మీరు కొంచెం ఎక్కువ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువ ఇక్కడ, మీకు మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మంచిగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, లైఫ్ సెట్ మంచిగా. అర్థమవుతుందా? బాగా చదువుకుంటారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బాయ్. సరే, ఈ 20 రోజులు అయిపోతా ఉంది. నెక్స్ట్ నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అప్పుడు మనీ కూడా కొంచెం 150 పెరుగుతా ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, కాబట్టి ఇబ్బంది ఏమన్నా. బాగా చేస్తున్నారమ్మా, పిల్లలందరూ బాగా చేస్తున్నారని చెప్పారు. ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయండి. రేపు 16వ తేదీ నుంచి మీకు డబ్బులు కూడా పెరుగుతూ ఉన్నాయి. చికెన్ క్వాంటిటీ కొంచెం తక్కువతా ఉంది. సరే, అదే రేట్ ఎక్కువ ఉంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. సరే, ఎనీహౌ ఇక మనకి ఎందుకంటే దాదాపు 70-80 గ్రామ్స్ పెట్టాలి మీ క్యాలిక్యులేషన్ ప్రకారమే. రేపు జూన్ నుంచి కరెక్ట్గా పెట్టుకోండి అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్.